అట్టు తునకల కూర. సామాన్లు అందుకో. గిన్నె పెట్టు. గిన్నె ఎక్కించు. ఇటా ఇటా. నూనె వెయ్యి. వేస్తా. ఎంత వేయాలా నూనె చెప్పు. ఒక 6 గరిటెలు వేయాలా? ఏం వంట అసలు? ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసినామా మనం ఇది? నూనె వెయ్యిరా. పంజాబీ సింధీ ఫ్యామిలీస్లో రాత్రిపూట రొట్టెలు మిగిలిపోతే పొద్దున్న సేల ఫుల్కా అని చేస్తారు. సేల ఫుల్కా సింధీ పేరు అది. రాత్రి మిగిలిపోయిన రొట్టెల్ని ముక్కలు చేసి చింతపండు రసం తీసుకుని నూనెలో కొంచెం వెల్లుల్లి దంచి వేసి ఈ చింతపండు రసం వేసి కొంచెం ఉప్పు కారం పచ్చిమిర్చి వేసి ఆ రొట్టెలు వేసేసి బాయిల్ చేసేస్తారు. అద్భుతంగా ఉంటుంది. సేల ఫుల్కా, సేల మాని అంటారు. కొంతమంది మాని అంటారు రొట్టెల్ని, కొంతమంది ఫుల్కా అంటారు. సేల మాని, సేల ఫుల్కా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా అట్లు మనం చేస్తాం, పెసరట్టు చేసాం అనుకో, అట్టు మిగిలిపోయింది అనుకో కొంచెం గట్టిపడిపోతుంది. అవును. అట్లా మిగిలిపోయిన అట్లను ఇట్లా కూర చేస్తాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, అయిపోయింది ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. చూసావా ఎంత మంచి కరివేపాకు తీసుకొచ్చాను? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కల్లుప్పు, కొంచెం కలుపు చెప్తా. ఇగో చింతపండు రసం, చింతపండు రసం, ధనియాల పొడి, కారపొడి, కారం పొడి, ఒక అరజగ్గు నీళ్ళు. అర జగ్గా? పులుసు మరగబెడతాను కానీ ఇగో చూడు, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, నానబెట్టిన పెసరపప్పు వెళ్ళి మంచిగా ముద్ద చేసుకుంటా. ఇందులో ఉప్పు ఉంది కాబట్టి పులుసులో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. అట్లు వేయి. పెనం పెట్టాను ఆల్రెడీ. కొంచెం నూనె, కొంచెం నీళ్లు వేసి క్లీన్ చేయి. కొంచెం మందపాటి అట్టు వేయి. రెండు అట్లే మందంగా చాలు. ఈ పులుసులో బెల్లం వేసేద్దాం. ఎందుకు? చింతపండులో కొంచెం బెల్లం వేస్తే రుచి ఇనుమడిస్తుంది. ఇప్పుడు ముక్కలు చేయి.
అడ్డంగా కూడా 3 ముక్కలు చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి వీటిని? ఏముంది, కాలిపోతే పులుసులో వేసి, వేగిపోతే పులుసులో వేసాడు. కాలిపోతే కాలిపోతే ఏమైనా అనొచ్చు, కాల్చడం, వేగడం. ఒక గిన్నెలో ఒక ప్లేట్లోకి తీసుకొని వేసేయాలని. డైరెక్ట్ నేరుగా వేసాడు ఒక్కొక్కటి. ఇట్లా వేసేయాలా? న్యాయంగా చేస్తే కొంచెం ఎండిపోయిన ముక్కలు అయితే బాగా రుచి ఉంటుంది. ఇది కూడా ఒక టేస్ట్. మాట బాగా తగ్గించావు కదా, మూత పెట్టి వదిలే. మూత పెట్టి వదిలేయాలి, అంతే కదా. అట్టు తునకల కూర మొత్తి పోయి కట్టే. అటు గిన్నె అందుకో. చింతపండు రసంలో పెసరట్టు నానితే ఎంత లేట్ అవుతుందో, తొందరగా టేస్ట్ చేయాలని ఉంది బాబాయ్ నాకు. ఎంత వెరైటీ కాకపోతే చింతపండు పులుసులో అట్లేయడమా? అట్లే కానీ అట్టు తునకల కూర ఎలా తయారు చేస్తానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే ఉల్లిపాయలు, కల్లుప్పు కూడా వేసి బాగా కలిపి చింతపండు రసం, ధనియాల పొడి, కారం పొడి, సరిపడా నీళ్లు, బెల్లం వేసి మరిగించుకోవాలి. పచ్చిమిర్చి, పెసరపప్పుని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్న పెనం పైన అట్లా వేసుకొని మూత పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరుగుతున్న పులుసులో వేసి 10 నిమిషాలు మరిగించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే అట్టు తునుకల కూర రెడీ.